సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అటువంటి పోస్టుల్లో ఇదొకటి. ఈ ఇద్దరిలో ఎవరి పరిపాలన బాగుంటుంది? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయాలంట. ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఇద్దరు వ్యక్తులకు పోలిక అని అన్నప్పుడు ఇద్దరు గురించి కూడా ఆలోచించాలి. ఒకరేమో హై లెవెల్లో ఉంటారు, ఒకరేమో డౌన్లో ఉంటారు. ఒకరేమో ప్రజాభిమానంలో అక్కడుంటే ఒకరు ప్రజాభిమానంలో కింద ఉంటారు. అటువంటి ఇద్దరు వ్యక్తులకి అసలు సంబంధం లేని పోలిక పెట్టకూడని వ్యక్తులకు పోలిక పెడుతూ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప చెప్పండి, ఎవరి పరిపాలన చెప్పండి అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో నారా లోకేష్ బాబు గారి పాత్ర ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక విద్యాశాఖే ఎత్తుకుందాం. ఇప్పుడు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా 2019 వరకు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ బడులను బాగు చేయాలని కానీ, ప్రభుత్వ బడుల్లో సంస్కరణలు తీసుకురావాలని కానీ, ఆ పిల్లలకు మంచి వసతులు ఏర్పాటు చేయాలని కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అనుకోలేదంటే అది అతిశయోక్తి కానే కాదు.